సండే కూడా లేట్‌గా లెగిద్దామన్నా అవ్వదండి. ఎందుకంటే పిల్లల స్కూల్లుండవు, మా ఆయనకి డ్యూటీ ఉండదు. ఇంకా పనెక్కువ ఉంటుందండి వాళ్ళ ఇంటి దగ్గరుంటే. ఇంక చూడండి ఈరోజు కూడా 6కైతే లేచాను. కొంచెం లేట్‌గా లేచానండి. 6కి లేచేసి ఇంక టీ అయితే పెట్టాను. టీ ఫస్ట్ పెట్టానండి. అదెందుకో మరి ఇరిగిపోయింది. ఇంక టిఫిన్ కోసం అనేసి నూకైతే నానబెట్టాను. రుబ్బులో అయితే వేస్తున్నానండి. నూక నైటే నానబెట్టానండి. ఇప్పుడు పిండేసి రుబ్బులో అయితే కలిపేసి ఇడ్లీ అయితే పెట్టాలి. ఇంక టీ అయితే ఇరిగిపోయింది కదండీ! అది పడేసి ఇంక మళ్ళీ వేరే గిన్నెలో అయితే పాలు వేసేసి టీ అయితే పెట్టాను. ఇడ్లీ రుబ్బులో అయితే కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని ఇంక గ్లాస్ ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇంకా గ్లాస్ ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకైతే వంట అయితే లేట్‌గా స్టార్ట్ చేశానండి. 10:30, 11కైతే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు సండేనే కదా! ఇంక లేట్‌గా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ముందు పనులవన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత వంట అయితే చేశానండి. ఈరోజు చికెన్ కర్రీ ఈవినింగ్ అయితే బిర్యానీ అయితే చేశానండి. చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. మీరు ఇంతేనా ఇలాగే చేస్తూ ఉంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేసుకోండి.